నమస్కారం. నా పేరు సార్థక్. నాను విద్య. మన అందరికీ జీవితంలో ఆనందంగా ఉండాలని, కుటుంబ అవసరాలకు ఎప్పుడూ డబ్బు కొరత ఉండకూడదని కోరుకుంటాం. అందుకోసం మన భవిష్యత్ అవసరాల కోసం ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే ఆర్థిక ప్రణాళిక చేయాలి. నెల ఖర్చులకు బడ్జెట్ తయారు చేయాలి. డబ్బును నియమితమైన పొదుపుగా ఉంచాలి. సమయానికి రుణం యొక్క ఇన్స్టాల్మెంట్ చెల్లించాలి. మన డబ్బును భద్రంగా ఉంచుకోవాలి. అలాగే ఈ భాగంలో కొన్ని సరదా కథల సహాయంతో మనం పొదుపు ఎందుకు అవసరం, బ్యాంక్లో పొదుపు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు గురించి నేర్చుకుందాం. పొదుపు అంటే ఏమిటి? ఏదైనా వస్తువును ఇప్పటికీ అందుబాటులో ఉన్నదానిలో ఒక భాగాన్ని భవిష్యత్తులో ఉపయోగం కోసం భద్రపరచడం పొదుపు అంటారు. ఉదాహరణకి, ఎడారిలో ఒంటె ఎండలోనూ అనేక రోజుల పాటు నీరు తాగకుండా ఉండగలదు. ఎందుకంటే అందుబాటులో ఉన్నప్పుడు ఎక్కువ నీరు తాగి తన పొట్టలో నిల్వ చేస్తుంది. మరియు వేసవిలో అమ్మమ్మ మామిడి పచ్చడి వేస్తుంది. అందువల్ల మామిడి కాలం ముగిసిన తరువాత కూడా మనము సంవత్సరమంతా ఆనందంగా పచ్చడి తింటూ ఉంటాం. అవును, మనిషి, జంతువులు, పక్షులు, చెట్లు అన్నీ భవిష్యత్తు కోసం పొదుపు చేస్తాయి. మనం కూడా డబ్బు విషయంలో అదే చేయాలి. ఇవి శాలు మరియు మాలు. శాలు డబ్బు వచ్చిన వెంటనే తిన్నగా ఖర్చు చేస్తుంది. భోజనం, ఇల్లు అద్దె, కరెంట్, నీటి బిల్లు, పాఠశాల ఫీజు, మొబైల్ రీఛార్జ్, వినోదం, షాపింగ్ తదితరాలకు. మాలు మొదట ఇంటి ఖర్చులకు బడ్జెట్ తయారు చేస్తుంది, ముఖ్యంగా తప్పనిసరి ఖర్చులకు. ఆ తర్వాత కొంత మొత్తాన్ని పొదుపుగా ఉంచుతుంది. అవసరం లేని ఖర్చులను తగ్గిస్తుంది. మిగతా డబ్బుతో తన ఖర్చులు నడిపిస్తుంది. మానులాగా మనము ఆలోచించాలి. ఏ ఖర్చులను తగ్గించి భవిష్యత్తు కోసం పొదుపు చేయవచ్చు అనేది చూద్దాం. అనారోగ్యం లేదా ప్రమాదం వంటి అనేక ఖర్చులు ఒక్కసారిగా వస్తాయి. మన వద్ద పొదుపు లేకుంటే అప్పు తీసుకోవలసి వస్తుంది. అప్పు తీసుకోవడం వల్ల మనం అప్పు ఉచ్చులో పడిపోయి ఎక్కువ వడ్డీ చెల్లించవలసి వస్తుంది. ఈ రోజే పొదుపు చేస్తే భవిష్యత్తులో వివాహం, పండుగలు లేదా అనారోగ్యం వంటి సందర్భాల్లో ఆ డబ్బును ఉపయోగించవచ్చు. చిన్న చిన్న అనుకోని ఖర్చులకు మనస్ఫూర్తిగా జీవించవచ్చు. అందుకే మనం గుల్లక్లో లేదా బ్యాంక్ ఖాతాలో పొదుపు చేయాలి. ఇది భోళా మరియు గోళా పొదుపు యొక్క ముఖ్యతను అర్థం చేసుకుని ఇద్దరూ ప్రతి నెల కొంచెం డబ్బు పొదుపు చేశారు. భోళా డబ్బును ప్లాస్టిక్ ప్యాకెట్లో పెట్టి ఇంటి వెనుక నేలలో పెట్టాడు. గోళా తన బ్యాంక్ ఖాతాలో జమ చేశాడు. ఇంతలో వరదలు వచ్చి భోళా పొదుపు అన్నీ పోయింది. కాని గోళా బ్యాంక్లో ఉండటం వలన అవసరమైనప్పుడు తీసుకున్నాడు. భోళా మరియు గోల కథ మనకు బోధిస్తుంది. పొదుపు చేసేటప్పుడు మనం డబ్బును పొదుపు చేసిన స్థలాన్ని కూడా గుర్తుంచుకోవాలి. ఆ స్థలం సురక్షితమేనా? దొంగతనం, మోసం లేదా మరేదైనా నష్టం జరిగే ప్రమాదం ఉందా? అవసరమైన సమయంలో మనం అక్కడ నుండి డబ్బు తీసుకోవచ్చా? పొదుపు కాకుండా మనం ఈ ఇతర ప్రయోజనాలు మరియు సేవలను పొందవచ్చు. ఇంట్లోని అల్మారాలో, పెట్టెలో, గడ్డిలో, గోడలో తవ్విన వివిధ ప్రదేశాలలో ఉంచిన డబ్బు సురక్షితం కాదు. చెదపురుగు సోకే ప్రమాదం, ఎలుకలు తినడం, మంటలు లేదా నీరు దెబ్బతినే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. మీరు కష్టపడి సంపాదించిన డబ్బు లేదా పొదుపు చేసిన డబ్బును ఎలాంటి రుజువు లేకుండా ఎవరికీ ఇవ్వకూడదు. అక్కడ డబ్బు తిరిగి వస్తుందనే హామీ లేదు. పొదుపు దొంగిలించబడకుండా, చెడిపోకుండా మరియు మోసం లేదా నష్టం లేని చోట నుండి ఎల్లప్పుడూ సురక్షితమైన స్థలంలో ఉంచాలి. బ్యాంక్ లేదా పోస్టాఫీసులోనే మన పొదుపును భద్రపరచండి. ఇది భద్రంగా ఉంటుంది. మన ఖాతాలో జమ చేస్తే రసీదులు, ఎంట్రీలు ఉంటాయి. డబ్బు అవసరమైతే వెంటనే తీసుకోవచ్చు. ఆన్లైన్ బ్యాంకింగ్ లేదా డిజిటల్ చెల్లింపులతో సులభంగా లావాదేవీలు చేయవచ్చు. బ్యాంకులో డబ్బు డిపాజిట్ చేయడం వల్ల వడ్డీ కూడా వస్తుంది. అంటే బ్యాంకు ఖాతాలో జమ అయ్యే డబ్బు కాలక్రమేణా పెరుగుతూనే ఉంటుంది. ఇది కాకుండా క్రమం తప్పకుండా ప్రవర్తన చేయడం ద్వారా బ్యాంక్ ఖాతాను యాక్టివ్గా ఉంచడం ద్వారా మనం మరెన్నో బ్యాంకు సేవలు మరియు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను కూడా పొందవచ్చు. అవును, ఖచ్చితంగా. కాబట్టి ఈ భాగంలో మనం నేర్చుకున్న ప్రధాన విషయాలు: నెల ఖర్చులన్నింటికీ బడ్జెట్ తయారు చేయడం, అనవసరమైన ఖర్చులను తొలగించడం ద్వారా వీలైనంత ఎక్కువ పొదుపు చేయడం, సాధారణ పొదుపు చేయడం, బ్యాంకులో పొదుపు డబ్బు యొక్క భద్రమైన డిపాజిట్, బ్యాంక్ ఖాతాను చురుకుగా ఉంచడం ద్వారా వివిధ బ్యాంకు సేవలు మరియు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందండి. ఈ భాగం ఇక్కడ ముగుస్తుంది. నమస్కారం. నమస్కారం.